దేవుడు సర్వశక్తిమంతుడు. మృగములు ఎవరి ఆధీనంలో ఉన్నాయి? ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. సముద్రం ఎవరి ఆధీనంలో ఉంది? ఆయన ఆధీనంలోనే ఉంది. భూమి మీద ఉన్నవన్నీ ఎవరి మాట వినాలి? ఆయన మాటే వినాలి. మనుషుని యొక్క ఆత్మలు ఎవరి వశంలో ఉన్నాయి? ఆయన ఆధీనంలో ఉన్నాయి. నరులారా తిరిగి రండి అని అంటే నువ్వేం చేయాలి? మారు మాట్లాడకుండా వెళ్ళిపోవలసిన వాళ్ళమే. కాబట్టి ఇప్పుడు ఎంతటి సర్వశక్తిమంతుడి మీద మనం ఏం చేయాలి? ఆధారపడి జీవించాలి. అయితే ఈ ఆధారపడి జీవిస్తున్న కొంతమందికి దేవుడు చెప్పిన ఆదరణకరమైన మాట ఏంటంటే, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వేం భయపడద్దు. విషయం అర్థమైన దావీదేమన్నాడు? నీవే నా ఆశ్రయం, నీవే నా కోట, నీవే నా రక్షణకర్త. అయితే ఇప్పుడు నువ్వేం చేయాలి? నా కోసం తన కుమారుణ్ణి ఇచ్చేసిన దేవుడు నాకు ఎందుకు ఇవ్వడు? ఏ మాత్రం సంశయం లేకుండా బ్రతికేటట్లుగా ప్రయత్నం చేయి. ఒకవేళ అలా బ్రతకడం కూడా నీ వల్ల అవ్వట్లేదు అనుకో, అప్పుడు కూడా మోకాళ్ళు వేసి నాయన ఇంకా అవిశ్వాసం ఉంది, సహాయం చేయంటే ఆయన ప్రార్థన చేస్తే వింటాడు.